హలో ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా సూపర్ టేస్టీగా ఉండే గోధుమ పిండితో హల్వా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేకుంటే ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం అరకప్పు వరకు బెల్లంలో 1 కప్పు వాటర్ వేసుకొని ఫస్ట్ బెల్లాన్ని అంతా కరిగించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కొన్ని జీడిపప్పులు, ఆ తర్వాత కిస్మిస్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే నెయ్యిలో అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ని అందులో వేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇది గిన్నె నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేవి లేకుండా వేయించిన కిస్మిస్, బాదం, జీడిపప్పులని అందులో వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా గోధుమ పిండితో చేసిన హల్వా అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.